అనుస్వారం అనేది ఒక అనుస్వారం అనేటువంటిది ఒక అక్షరంగా చదవలేదు సూత్రాలు. కానీ అనుస్వారం ఒక సంజ్ఞలాగా పెట్టుకునేటువంటిది అది. అది నిజానికి అనుస్వారం లేకుండానే మనం అక్షరాలు రాయగలుగుతాం. ఇది కూడా చెప్పుకుందాం, తమిళ వాళ్ళు కూడా అనుస్వారం లేదు నిజానికి. లేకున్నా కానీ వాళ్ళు పంచమాక్షరాలు కలుపుకొని రాస్తుంటారు. అంటే సంస్కృతిక నాగరికత కూడా అంతే. అయితే ఇది అనుస్వారం కూడా పెట్టుకోవచ్చు, ఎప్పుడు పెట్టుకోవచ్చు అనేటువంటిది మౌనస్వర అనే సూత్రం చెప్పుకున్నాం. ఏమిటది మౌనస్వర అంటే మాంతస్య పదస్య అనుస్వర. మకారాంతమైనటువంటి పదానికి మకారాంతమైన పదానికి హల్లు పరంగా ఉంటే అనుస్వారం ఆదేశంగా వస్తుంది. హల్లు పరంగా ఉండాలి నిర్ణయం కాదు. హరిం వందే అది పెట్టాం. ఇక్కడ నియమం ఏమిటి? మకారాంతమైన పదం అంటే పదత్వం ఉండాలి, పదత్వం మధ్యలో అది పదం చివరిలో మకారం ఉండాలి. అంటే పద మధ్య విషయం కాదు ఇక్కడ ప్రస్తుతం. పద మధ్యం కాకుండా ఒక పదం అయిపోవాలి, మళ్ళీ తర్వాత ఇంకో కొత్త పదం హకారంతో హల్లుతో స్టార్ట్ అయి ఉండాలి. ఉన్నప్పుడు ఈ మకారానికి అనుస్వారం వస్తుంది అని సూత్రజమేగా హరిం వందే అని మనం చెప్తున్నాం. అట్లా దాని మీద మనం అలంకార అలంకార అనుస్వార అని కొన్ని చెప్పుకున్నాం. మనం సంభారతి కూడా చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ నిజానికి కూడా ఉండాలి కదా గురుగారు. వ్యంజనం కూడా అవ్యవహితమై ఉండాలి. పదమన్నంత పక్కన వచ్చేటువంటి మకారం తర్వాత వచ్చే వ్యంజనం హల్లు అవ్యవహితంగా ఉండాలి కదా. మూడో నియమం పదమన్నంత అవ్యవహితమైన వ్యంజనము హల్లు కావలను. అవ్యవహితంగా ఉండాలి. పరమాన్న అవ్యవహితమైన వ్యంజనం పరమాన్న అవ్యవహితంగా ఉండాలి. అది హల్లు వ్యంజనం. హల్లు అంటే వ్యంజనం హల్లులు. అవును, హల్లులు ఉండాలి. అవును. అదే పూర్వవర్ణం పదత్వం ఉండాలి, దాని అంత్యమందు మకారం ఉండాలి, దాని తర్వాత హల్లు ఉండాలి. హల్లు ఉండాలి, అవ్యవహితంగా ఉండాలి. అంటే ఇప్పుడు అవ్యవహితం అంటే అర్థం ఏమిటి? మనం అక్కడికే హరేం దగ్గర పులిస్టా పెట్టామనుకోండి, దాని తర్వాత హల్లు ఉంది, ఇప్పుడు అవి వ్యవహితం అవుతుంది. ఒక వాక్యంలో చెప్పుకుందాం, వందే హరిం పులిస్టా చేసాము, అహం గచ్చామి అని ఏదో పెడతాం, లేదా సహతత్ర వర్తతే అని ఇంకేదో చెప్పుకుంటాం అనుకోండి. అక్కడ వందే హరిం పులిస్టా పెట్టాక అక్కడ వ్యవహితం అయిపోతుంది. కనుక అటువంటి చోట కాదు. అందుకొరకే మన నియమాలు ఏమిటంటే పాదాంతమందు ఉన్నటువంటి అనుస్వారం మకారం రాయాలి. వాక్య నిర్మాణ చివరిలో కానీ, లేదా శ్లోకాల్లో ప్రథమ పాదం, ద్వితీయ పాదం, చతుర్థ పాదం, శ్లోకాలలో ఉన్నటువంటి ప్రథమ ద్వితీయాలు ఒక వాక్యం కింద చేసుకోవచ్చు. ప్రథమ ద్వితీయ రెండు పాదాలు ఒకే వాక్యం. తెలుగు పద్యాలు కాదు, తెలుగు పద్యాలు మీరు చేస్తారు, దాన్ని నేను తెలుగు చిన్నది. సంస్కృత శ్లోకాలకు నియమం ఏంటంటే ఒక పూర్వార్థం ఉత్తరార్థం వేరే వేరే. పూర్వార్థం వరకు ఒక పురుషం వస్తుంది, ద్వితీయార్థం. కనుక అక్కడ ఉండేటువంటి పూర్వార్థంలో ఉన్నటువంటి చివర ఉన్నటువంటి అనుస్వరం కానీ, చతుర్థ పాదంలో ఉన్నటువంటి మకారం కానీ, మకారంగానే రాయాలి కానీ అనుస్వరాలు రావు. అంటే పక్కకు హల్లు ఉండాలి, అది అవ్యవహితం కావాలి అని చెప్పడం కారణం అదే. ఒక వాక్యంలోనే మధ్యలో పదం వచ్చి ఆ తర్వాత ఇంకా హల్లుతో ప్రారంభ పదములు ఉన్నప్పుడు మాత్రమే మకారానికి స్థానంలో అనుస్వారం వస్తుంది. ఉదాహరణకి ఈ కృష్ణం వందే జగద్గురు అన్నప్పుడు మకారమే రాయాలి. కృష్ణం వందే జగత్కృష్ణం అందే మకారం కాదు, అనుస్వారం రాయాలి. వందే జగద్గురు తర్వాత అన్నప్పుడు అండి కృష్ణంలో అనుస్వారం, అది ఇక్కడ అనుస్వారం, అక్కడ మకారం. ఒకే ఉదాహరణ రెండు ఉదాహరణతో కూడుకున్నట్టు వాక్యం చెప్పారు, బాగుంది.
అంటే దాని తర్వాత అక్కడికి అయిపోయింది, ప్రతిష్టాప అయిపోయింది. ఒక ష్టంభం దగ్గర ఒక వాక్యం అయిపోయింది. ఆ తర్వాత ఇంకో వాక్యం పెట్టదు, వేరే వాక్యం అవుతుంది. అక్కడ అటువంటి చోటు పదాంతమైన ఉన్నటువంటి మకారంగానే రాయాలి. దాని వాక్య మధ్యలో ఉన్నటువంటి మకారం అంటే కేవలం మకారం, దాని తర్వాత హల్లు ఉంటే మాత్రం అనుస్వారం వస్తుంది అని సూత్రం చెప్తారు. అయితే దానికి పదత్వం ఉండాలి, ఒక నియమం. పదత్వం లేకుండా అంటే ఏమిటి? దానికి ఇక్కడ మనకు ఉంటే కూడా పదత్వం కాకుండా ఉన్నటువంటిది అంటే ఇక మామూలుగా మీద వారికి దక్కలేదు అని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇవాళ చెప్పే సూత్రం ఇది. ఇంకొక అనుస్వారం ఆదేశం, రెండోది. ఇదేమిటి? నశ్చాపదాంతస్య ఝలి సూత్రం. నశ్చాపదాంతస్య ఝలి, నహ చ అపదాంతస్య ఝలి అంటే నహ అనేటువంటిది షష్ఠి భక్తి, నకార యొక్క స్థానమునందు అని అర్థం. అది ఎటువంటిది? అపదాంతస్య, పదాంతం కానటువంటిది, అదేమో పదాంతం. ఈ చా అని ఒకటి వచ్చింది, చకారం అంటే చ అంటే కూడా, అలాంగ్ విత్ అనమాట. ఏమిటి? దీంతో కూడా అంటే ఏమిటి? నకారం కూడా. నకారం కూడా అంటే అర్థం ఏంటి? మకారము ప్లస్ నకారం అని అర్థం. అక్కడ మకారం చెప్పాము, ఆ మకారమే కాదు నకారం కూడా అన్నారు. మకారము నకారము రెండు అని అర్థం. అవి అపదాంతములై ఉండాలి, పదాంతములు కానటువంటి, పద మధ్యలో ఉన్నటువంటి. ఆ పద మధ్యలో జల్లుతో పరంగా ఉండాలి. ఈ మొత్తం హల్లు కాదు. జల్లు అంటే ఏమనుకున్నాం? అంటే హయవరటం ఇవి లేవు. వర్గ పంచమాక్షరాలు కానీ 5 4 20 ప్లస్ ఉష్మాలు శషసాలు ఆ 4 కలుపుని లేనివి వర్గ పంచమాక్షరాలు లేవు. ఉన్నట్టే అక్కడ, ఎందుకు అక్కడ హల్లు వచ్చింది కనుక అంటే ఎన్ను పంచమాక్షరాలు. పంచమాక్షరాలు ఎన్ను అన్నమాట, ఇంకే లేదు. ఎవరంటే లన్ను యమంగణనం అంటే పంచమాక్షరాలు ఎన్నులు, ఎవరలు లేనటువంటి మొత్తం హల్లులు. అంటే కాకా కాకా చాచా చాచా టాటా టాటా తథ తథ పాప పాప లేవు. సహా వర్గంలోని 4 వర్ణాలు, అట్లానే శశసాలు, షరులు, షరుహా హకారం కూడా ఇవి పరంగా ఉన్నప్పుడు ఈ నకారం మకారాల యొక్క స్థానములో అనుస్వారం వస్తుంది అని సూత్రం. అంటే పదం మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే యశాంసి యశాంసి అని, ఆక్రంస్యతే అని. జలికిం అని మన ప్రశ్న వచ్చింది. జల్లేనుగు మొత్తం హల్లు తీసుకోవచ్చు కదా, వాటిని మాత్రం ఎందుకు విడిచిపెట్టారు అంటే మన్యసే అనేటువంటిది. మన్యసే, మన్ను యసే, యకారం ఉంది. యకారం ఉంది అక్కడ నకారం మన్యసే అయింది. అది జల్లు కాదు, యకారం జల్లు కాదు కాబట్టి జల్లు కాదు. కాబట్టి ఇక్కడ జల్లు అని చెప్పకపోతే జల్లు ఇక్కడ యా ఉంది కాబట్టి ఇక్కడ కూడా రావాల్సి వస్తుంది. అది కారణం కోసం జల్లని ప్రత్యేకంగా చెప్పారు. ఈ పాట ఇంతే. ఇవాడు ఇది మరొకసారి చెప్పండి, పాటేవాళ్ళు ఎవరు? తొందరపడకుండా స్పష్టంగా జాగ్రత్తగా స్లోగా చెప్పండి. నశ్చ పదాంతస్య జలి, ఇదండి సూత్రము. దీర్ఘం చేయాలి. నశ్చ పదాంతస్య జలి. దీనికి పదాంతము కానటువంటి నకారములకు కానీ మకారానికి కానీ జల్లు పరంగా ఉంటే అనుస్వారం ఆదేశంగా వస్తుంది అని ఈ సూత్రానికి వివరణ.
సాధారణంగా ఇంతవరకు మనం చదువుకున్న సూత్రాలన్నింటిలోనూ పదాంతము అనేటువంటిది ఒక నియమంగా చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కానీ నాకు తెలిసినంత వరకు ఇది మొట్టమొదటిసారి పదం మధ్యలో అంటే పదాంతం కాని దాని గురించి మనం ఇక్కడ ఈ మొట్టమొదటిసారి ఇంతవరకు చెప్పుకున్న సూత్రాలు అది వింటున్నాం మొట్టమొదటిసారిగా. అంటే దీనికి నియమాలు ఏంటంటే వివరాలు చెప్పుకుంటే, స్థానియైన పూర్వవర్ణము పదాంతం అయినది కాకూడదు, పదాంతం కాకూడదు. పదాంతమైన దాని గురించి ఏం వస్తున్నది ఇంతకుముందు మౌనస్వర అన్న దాంట్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం చెప్పుకునేది పదాంతము కాన చోట ఈ మకారం కానీ నకారం కానీ వచ్చినప్పుడు దాని పక్కన జల్లు పరంగా ఉంటే అనుస్వారం వస్తుంది అని ఇక్కడ సూత్రం చెప్తోంది. కాబట్టి ఇక్కడ ఒక మొట్టమొదటి నియమం ఏంటంటే అది పదాంతమైంది కాకూడదు, పదాంతం కాకూడదు, పదం మధ్యలో అయి ఉండాలి. తర్వాత అట్టి దానికి పూర్వం నకారం కానీ మకారం కానీ అయి ఉండవలను. ఈ రెండిట్లో ఏదైనా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా ఉండి తర్వాత కండిషన్ ఏమిటంటే దాని పక్కన స్థానియైన పూర్వవర్ణమునకు అవ్యవహితమైనటువంటి జల్లు ప్రత్యాహారంగా ఉండాలి. జల్లులో ఏదో ఒక అక్షరం అక్కడికి ఉన్నట్టయితే మళ్ళీ అవ్యవహితం అనేటువంటిది ఎక్కడైనా మామూలు, అక్కడ అవ్యవహితమే, ఇక్కడ మామూలు. నిజానికి మనం పదాంతము కానిది అన్నాం కాబట్టి పదం మధ్యలో ఉంటే అది ఖచ్చితంగా అవ్యవహితమయ్యే ఉంటుంది. ఎందుకంటే పదం మధ్యలో వ్యవధానం ఉండదు కాబట్టి అవ్యవహితమైనటువంటిదే అయి ఉంటుంది. కాబట్టి అలాంటి నకారానికి కానీ మకారానికి కానీ జల్లు పరంగా ఉన్నప్పుడు అనుస్వారం ఆదేశంగా వస్తుంది అనేటువంటిది ఈ సూత్రంలో చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే, ఇక్కడ జల్లు అంటే మనం చెప్పుకున్నాము కవర్గ చవర్గ జవర్గ కవర్గము నాలుగు వర్గాలకి పంచమాక్షరాలు కానిటువంటి మిగతా నాలుగు అక్షరాలు, తర్వాత శేషసహలు, ఇవి మొత్తం 24. ఈ 24ను జల్లులు అంటాం. ఈ 24 వర్ణాల్లో ఏదో ఒక కనుక ఈ పదం మధ్యలో ఉండేటువంటి నకారానికి కానీ మకారానికి కానీ పక్కన పరంగా ఉంటే అప్పుడు ఈ మకారాల బదులు అనుస్వారం ఆదేశంగా వస్తుంది అని చెప్పుకున్నాము. అందులో దీనికి నకారానికి ఉదాహరణ కింద యశాంసి అని చెప్పుకున్నాం. ఇక్కడ యశాంసి అన్నప్పుడు దీనికి యశాన్ ప్లస్ సి ఉంటే గనక ఈ సి అనేటువంటి జల్లు కరెక్టే. యశాన్ ఆ నకారం ఉంది, ఆ నకారం బదులు అనుస్వారం వచ్చి యశాంసి, సి జల్లు కాబట్టి ఆ నకార పుల్లు బదులు పదాంతం కాదు ఇది కాబట్టి పదం మధ్యలో వచ్చింది. తన పక్కన జల్లు అయినటువంటి సి పరంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ అనుస్వారం ఆదేశంగా వచ్చి యశాంసి అనేటువంటి రూపం అక్కడ వస్తుంది అని మనం సూత్రీకరించుకున్నాం. అలాగే మకారానికి ఉదాహరణ దగ్గరికి వస్తే ఆక్రంస్యతి. ఈ ఆక్రంస్యతి అన్న చోట కూడా ఈ మళ్ళా సకారోత్తరవతి యకారం, ఈ రెండు సకారోత్తరవతి సకారం కూడా అది కూడా జల్లే. పక్కన మకారం మధ్యలో మకార పొల్లుంది, ఇది పదం మధ్యలో ఉంది, పదాంతమైనది కాదు కాబట్టి ఆ సకారం జల్లు కాబట్టి దానికి ఇక్కడ కూడా ఆక్రం అనేటువంటి ఆ మకార స్థానంలో అనుస్వారం ఆదేశంగా వచ్చి ఆక్రంస్యతే అనేటువంటి రూపం వస్తుంది. ఇక్కడ ఈ మకారానికి మరొక ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాము, నంస్యతి. నం అన్న ఈ మధ్యలో మకార పొల్లుకి పక్కన సకారమైనటువంటి జల్లు పరంగా ఉంది, మధ్యలో అవ్యవహితంగా ఉంది, పదాంతం కాదు కాబట్టి ఈ కండిషన్స్ అన్ని, ఈ నియమాలన్నీ అక్కడ ఫుల్ఫిల్ చేయబడ్డాయి కాబట్టి అక్కడ నంస్యతి అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. మరొకదైతే ఈ జలి అని చెప్పాల్సిన అవసరం ఏంటి అని అనుకున్నప్పుడు సందేహం వస్తే దానికి జవాబు ఏమని చెప్పుకుంటున్నామంటే మన్యసే అని ఉదాహరణ తీసుకున్నప్పుడు మన్ నకార పొల్లుంది, ఇక్కడ మన్ ప్లస్ ఎసే అని ఉన్నప్పుడు నకార పొల్లుంది, దాని పక్కన యకారం ఉంది. కానీ ఇక్కడ ఈ యకారం జల్లు కాదు కాబట్టి ఈ జలి అని జల్ అని చెప్పకపోతే కనుక ఇక్కడ కూడా ఈ నకారం బదులు అనుస్వారం మంస్యసే అనేటువంటి అరిష్టమైన రూపం అక్కడ సిద్ధిస్తుంది. కాబట్టి దానిని పరిహరించడం కోసమని, దాన్ని నిషేధించడం కోసమని ఇక్కడ జలి అనేటువంటి సూత్రం అని ప్రత్యాహారం గురించి నియమం చెప్పబడింది. ఈ విధంగా అలా కాబట్టి అందువలన జలి అని పర్పస్, జలి అని చెప్పడానికి ఉన్నటువంటి ప్రత్యయం పర్పస్ అది. అందువలన ఈ అరిష్ట రూపాన్ని దాన్ని నిషేధించడం కోసమని జల్ అని చెప్పుకోవడం వస్తుంది. ఇక్కడ అనుస్వారం రాదు, మన్యతే అనే అక్కడ ఉంటుంది అని ఉండిపోతుంది. అదేంటి గురుగారు. మహోదయ చెప్పండి.
దాంట్లో మిగతా సూత్రాలు కూడా మీరు చెప్పిన నేను చదువుతా. సంతోషం. దాంట్లో యశాంశ అనే దాంట్లో Hmm. యశస్ అనే ప్రాతిపదికకు బహువచన ప్రత్యయము జస్ పరముగా ఉండగా జస్సోహో సి అనే Hmm. సూత్రం చేత జస్సునకు సి సి. ఆదేశంగా వస్తుంది. అవును. జస్సుకు బదులు సి అనేది ఆదేశంగా వస్తుంది. అయితే ఇంకొక సూత్రము లశక్వ తద్ధితే అనే సూత్రం ప్రకారము దాంట్లో శకారం అనేది ఇత్ అవుతుంది అన్నాడు. ఆ సిలో శకారము ఈ 2 అక్షరాలు ఉన్నాయి. ఆ శకారం లోపిస్తుంది కాబట్టి ఆ లశక్వ తద్దితే సూత్రం ప్రకారము ఆడ మిగిలేది ఈ మిగులుతుంది ఇకారం. కాబట్టి అక్కడ యశస్ ఈ అనేది మనకు ప్రాప్తిస్తుంది. తర్వాత ఇంకొక సూత్రం ప్రకారం నపుంసకస్య జలచహ అనే సూత్రం చేత ను అనే నకారము ఆగమంగా వస్తుంది. ఆగమంగా వస్తుంది కాబట్టి యశంస్ ఈ ఆ నకారము ఆగమం అంటే ఒక స్నేహితుడి మాదిరిగా ఈ అక్షరాన్ని తొలగించకుండా వస్తుంది. యశన్స్ అయ్యి ఇంతకు ముందు వచ్చింది అట్లా వస్తుంది. తర్వాత ఇంకొక సూత్రం ప్రకారం శాంత మహతః సంయోగస్య అనే సూత్రం ప్రకారము ఆ పూర్వం దీర్ఘంగా వస్తుంది. పూర్వ దీర్ఘం. కాబట్టి శకారము యశాన్ దీర్ఘం వస్తుంది. యశాన్సి అనేది మనకు చివరి రూపం యశాన్సి అనేది. ఇదంతా పంపించిన దాంట్లో అంటే ఒక శబ్దానికి ఇక్కడ ఈ సంధి ప్రకరణ సంబంధించిన విషయం కాదు. ఇది శబ్దమును అంటే జలాం జసి మన అనుకున్నా కాబట్టి జసో సి అని వచ్చింది కదా, జషస్ సి అని అటానే శక్తి ఎవరు కూడా శబ్దం యొక్క రూపాన్ని సాధించడానికి తగినటువంటి రామ ఎట్లా అయింది అంటే రామ ప్లస్ సూలో ఉకారమై రామాస్ సకారం సజురుత్వం రామారు నకారం విసర్గ రామ తయారైన రూపం కనుక ఇప్పుడు మనకు అదంతా కూడా ఇప్పుడు మనకు అప్రస్తుతం. దానివల్ల మనకు ఇదంతా వీడు చెప్పేసరికి ఇప్పుడు మనం ఆ పాఠం పోవాలి. ఆ పాఠం అంటే ఏమిటి అని చెప్పాలి. సి అనేటువంటి సూత్రం ప్రకారం అంటే జస్ట్ అంటే ఏమిటి చెప్పాలి. ముందు జస్ట్ చెప్పాలి, సో జస్ట్ చెప్పాలి, అవన్నీ చెప్పాలి కదా. అవన్నీ ఎట్లా తయారైంది కనుక ఇప్పుడు ఈ ప్రకరణానికి ఇంతే. ఓకే, జనరల్ గా ఏం చెప్తుంటామంటే చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుడి గురించి చిన్నపిల్లలకు ఏందో చంద్రుడు గుండ్రంగా తెల్లగా వెన్నదీస్తాడు మాత్రం చెప్పాలి. అట్లానే కొంచెం పెరిగిన తర్వాత ఉన్నటువంటి క్లాసులలో ఉన్నటువంటి వాళ్ళకి చంద్రుడు ఒక గ్రహం లాగా చెప్తుంటారు. ఆ తర్వాత ఇంకా చంద్రుడు యొక్క ఏ విధంగా తిరుగుతుంది ఇవన్నీ అంటే క్లాసులో వాడు పెరిగిన తర్వాత వాటి యొక్క స్థితిని బట్టి చంద్రుడి మీద ఉండే చంద్రుడు ఎంతమంది దిగారు, ఎంతమంది చేశారు, ఎట్లా ఉంది, అది ఎంత దాని యొక్క పరిభ్రమణ యొక్క సమయం బట్టి ఇవన్నీ అంటే ఏ విధంగా పరిశోధన జరుగుతుంది అవన్నీ కూడా అవి క్లాసుల వైజ్ని బట్టి ఉంటుంది. కానీ మనకు అన్ని కదా చెప్పేసరికి ఏమవుతుంటే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రస్తుతం మాత్రమే ఉన్నాం. అందువల్ల సి అనేది ఎట్లా వచ్చింది అనేది బహువచనమైనటువంటి జస్ ప్రాంతంలో జస్ అనేటువంటి జస్ ప్రాంతంలో జసో సి జసస్ ఏదో ఉంది సూత్రాలు సి వచ్చింది. అందుకే అది నపుంసకలింగం. యశస్సి యశాంసి అనేది శ్రేయాంసి ఉంది కదా, శ్రేయాంసి కూడా అంతే. శ్రేయాంసి బహువిఘ్నాని అని అంటారు. అని సి వచ్చింది అంటే బహువచనార్థంలో అక్కడ నీ అనేది వచ్చింది. నీ జనరాలు సి వచ్చింది ఇక్కడ సకారాంత శుద్ధాలకు అట్లా దానికి రకరకాల ఇది ప్రస్తుతం ఇవన్నీ మనం ఇక్కడ చెప్తే దానికి ఇంకా అంటే దాని విధానం దాని అంతే. ఇక్కడ అట్లానే సమాసపరం సమాసాలు ఎట్లా తయారైనాయి వాటి రెండు పదార్థాలు ఉన్నటువంటి ఎప్పుడైతే ఛందో భాషణం అన్నాం,
చందో ఎందుకైంది, ఓకారం ఎందుకైంది, బాధన ఏమిటి, ఇవన్నీ మనం ఎందుకు చేయాల్సి వచ్చింది అని వాటి గురించి ఏంటండి ఆ పాఠాలకు వెళ్ళేసి చెప్పాల్సి వస్తుంది. 5 మార్కుల ప్రశ్న. ఆ, 1 మార్కు ప్రశ్నకు 5 మార్కుల ప్రశ్న అయింది. అది అంటే చెప్పడం విషయం కాదు, కొంచెం చెప్పవచ్చు. ఇప్పటికే నేను ఎక్కువ హెవీ తీసుకుంటున్నాను అనిపిస్తుంది. కొన్ని విషయాలు ముందర పెట్టి మీకు వ్యాఖ్యానాలు చేసి వాటిని నేను కూడా కొంచెం ఎక్కువ చెప్తున్నానేమో అది అనిపిస్తుంది. నిజమే. ఎందుకంటే మీరు అడిగినారు కదా, వెనక నుంచి ఒకసారి మనం చూద్దామంటే నాకు ఎవరికి కూడా వెనక గుర్తులేవు వరుసగా చెప్పడానికి. ఇప్పుడు జరిగిన విషయమే. ఏ విషయం? ఇప్పుడు సార్ని అడిగితే వెనక ఒకసారి పునశ్చరణ చేయండి అని మీరు సార్ని అడిగిన అవును, నేను చూడలేదు, ఇప్పుడు చెప్పలేను అట్లా అన్నాను. చదివింది అయినా కూడా సడన్లీ వారు హఠాత్తుగా చెప్పడం అనేసరికి ఇన్ని రోజులు చాలా కదా పాఠం విధంగా పాఠం ఒకసారి సడన్గా కూడా నేనే కన్ఫ్యూజ్ అయినా ఏం చెప్పాలో ఒకసారి విచారించే మైండ్ ఇక్కడ ఉన్న పాఠం ఏమిటి. ఎందుకంటే అందరికి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. 15 రోజుల క్రితం సడన్లీ ఇప్పుడు మళ్ళా మొదలు పెడదామంటే ఎక్కడన్నా ఏమిటి అయితే అగమ్య గోచరంగా ఉంటుంది. అందుకొరకే ఒక్కసారి చూడాలని, అందువరకు నేను చెప్పినటువంటి వ్యాకరణ రాసిన వ్యాకరణ ఎక్కడ ఉంది అని వెతుకుని మళ్ళీ చూసి ఓకే ఇది ఉంది కదా. ఇంకా అంటే ఈ పాట చాలా సింపుల్ గా ఉంది. ఇప్పుడు రెండు కూడా కనుక మనకు దీనికి పెద్దగా చర్చనీయాల్సినది కూడా ఏమీ లేదు మనకు. అయితే మనకు పంచమాక్షరాలు కూడా రాసుకోవచ్చు. అది అంటే పద మధ్యలో ఉన్నటువంటి స్థానంలో దాన్ని కూడా రాయవచ్చు. సారీ, ఆన్ లో ఉంది, నేను చూసుకున్నాను. ఏసీలోంచి పొగలు వస్తున్నాయని ఆర్పడానికి. సారీ సారీ అది ఏంటంటే సారీ దాని ముందు చూడాల్సిందే. మామూలు వాసన వస్తుంది ఏంటో అప్పటి నుంచి చూస్తే పొగలు వస్తుంది, ఆఫ్ చేసి. ఇబ్బంది ఏం లేదు కదా, ఇబ్బంది ముందు మీ ఇబ్బంది ఏం లేదు మీకైతే. నాకేంటి, దూరంగానే ఉంది, ఆపేశాను. ఆపేశారు, అయిపోయిందా? రిపేర్ చేయాలి అవసరం దానికి. మేము కింద ఉంటేనేమో మాకు ఏమిటంటే కుక్కలో, పందులో, కోతులో ఇవో రావు కదా. ఒక సడన్గా డోర్ వేసి పెట్టుకుంటే దాని మీద వస్తుంటాయి. ఒక్కసారి పరిగెత్తుకుపోయి వాడు చేస్తుంటా. అంటే ఎప్పుడు డోర్ పెడుతుంటే మనం మెస్ డోర్స్ పెడుతుంటే ఉంటాయి కదా. అట్లా సడన్గా మీద అంటే మరి మీరు ఫస్ట్ ఫ్లోరా? ఫస్ట్ అది 6th ఫ్లోరా మీది? 3rd ఫ్లోర్. మీ దానికి అటువంటి ఏం లేదు కానీ మరి సడన్గా ఏంటంటే వచ్చింది. సరే, శ్లోకాన్ని ఒక్కసారి చూద్దాం. మరి ముద్దురాజయ్య గారు వచ్చారు, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ మర్చిపోయా, జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. మేము నమస్కారం చేస్తాం, శుభాకాంక్ష చెప్పడం కాదు, నమస్కారం చెప్పడం. శుభాకాంక్షలు అందరికీ, జన్మదిన శుభాకాంక్షలు. పెట్టారు, చూశాను, తర్వాత పెట్టారు అనుకుంటున్నాను. ధన్యవాదాలండి అందరికి. ఇప్పుడు మీకు వయసు ఎంతో చెప్పండి ఒకసారి. ఇవాళ 76 ప్రవేశించా. 76 సంవత్సరంలో ప్రవేశించే ఇవాళ. అంటే తేదీ ప్రకారంగా నిన్న 75 నిండినాయి. తేదీ ప్రకారంగా, తిథి ప్రకారంగా దీపావళి ముందర ఏకాదశికి 75 నిండినాయి తిథి ప్రకారంగా. ఇంకో డేట్ కూడా ఉన్నాయి, నాకు 3 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి. తప్పు పడ్డది, సర్వీస్ లో తప్పు పడ్డది. 18 సెప్టెంబర్ 3 డేట్ ఆఫ్ బర్త్. దానికి తిథి లేదా? అది దాని లెక్కలేదు. ఇది ఇంగ్లీష్ కాలమానం ప్రకారంగా అది దాన్నే లెక్క చేసుకుంటాం. అది రాంగ్. కరెక్ట్. డేట్ ఆఫ్ బర్త్ మార్చిపోయిన 2 ఏళ్ళు ముందు రిటైర్ అయినా నేను. దాంతో 2 ఏళ్ళు ముందు రిటైర్ అయినా. మీరు 2 ఏళ్ళు, నేను 2 ఏళ్ళు ముందు రిటైర్ అయ్యాను. వజ్రోత్సవ వేడుకలు జరపాలి అయితే ముద్దురాజయ్య గారు. 75 అంటే వజ్రోత్సవాలు.
ఆ, ఏమో అమ్మవారి అనుగ్రహం ఉంటే చేద్దాం దాంట్లో ఉన్నది. మొన్ననే ఒక మిత్రుడు చేశాడు. అంబాల జనార్దన్ ఏమో పెట్టారు కదా, ఫేస్బుక్ లో పెట్టాడు. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి పెట్టాడు రైట్. అప్పుడు నేను లేకుంటే ఊళ్ళో కావాల్సి ఉండే, కానీ ఊళ్ళో లేకుంటే ఇక్కడ లేకుంటే. చాలా సంతోషం అయ్యా. వారు ఇంకా అనేకమైనటువంటి అవధానాలు, క్షిప్రావధానాలు చేస్తూ ఇంకా ఉల్లాసంతో, ఉత్సాహంతో, ఆరోగ్యంతో పరిపూర్తిగా ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తాడు. వారి సహచరులు మేము బోర్డు అంత నేర్చుకోవాలండి వారి దగ్గర నుంచి. అయ్యో అంతే బోల్డ్ లేదు. నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. పెద్దలు, గురువులు, విద్వాంసులు. రాజయ్య సార్ నమస్తే, నమస్తే శుభాకాంక్షలు. నమస్తే నమస్తే. జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు ధన్యవాదాలు. అజయ్ గారి దగ్గర బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు వారు విద్యార్థి, ఎప్పుడు ఏదో నేర్చుకుంటూ ఉంటాడు, ఎప్పుడు ఏదోటి పరీక్షలు రాయడం కానీ, అవి చేయడం కానీ, ఊరికే ఉండరు. పుస్తకం పడడం కానీ అనేక విషయాలు. మనం వెళ్ళి ఒక 10 నిమిషాల దగ్గర కూర్చున్నామంటే పల్లె చర్చ ఉండదు, రాజకీయ చర్చలు ఉండవు. ఏ సాహిత్య పుస్తకాలు, ఏ కవి ఎట్లా చెప్పాడు, దాన్ని ఎట్లా ప్రయోగించాడు, పదాలు ఎట్లా ఉపయోగించాడు, ఎట్లా అంటే మనకు ఉన్నటువంటి 15 నిమిషాలు అదే చర్చ ఉండే కదా. మన ఎన్ని చర్చ ఉండే అంతసేపు. మాకైతే నిరంతరం మా చర్చలు అవే. కుటుంబ విషయాలు లేకుంటే రాజకీయ విషయాలు, లేకుంటే పల్లెని వార్తా విషయాలు, రోడ్డు విషయాలు ఏవి ఉండవు ఆయన దగ్గర. మాకు ఉన్నటువంటి చర్చ అంతా ఆయన మొదలుపెట్టి కూర్చొని అడిగానే కథ ప్రారంభం ఏదో రకమైన చాలా సాహిత్య జరుగుతూ ఉంటుంది. ఒక పద్య ప్రవాహం వారు. ఆయనే ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా ఎన్ని శతకాలు చేశారు, అవధానాలు 100 పూర్తి 100 అయిపోయింది కదా. 100 అయిపోయి పైనే అన్ని పద్యాలు 120 కూడా అన్ని ఏ పృచ్ఛకుడు ఏమి అడిగాడు, ఏం చెప్పాడు అది ఇప్పటికి కూడా నోటి కంఠస్థం ఉంది వాళ్ళు. అలాగే కాదు, వేరే వాళ్ళే కూడా ఎవరెవరు ప్రయోగించారు, ఏమైనా ఇక్కడ చర్చరించారు, విన్నయ్య కానీ తను అవన్నీ ఇప్పటికీ ధారలో ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏ విధంగా ప్రయోగించారు, ఏదైనా పదం వస్తే దీన్ని ఎట్లా చర్చ జరిగింది, దానికి చర్చ ఏమిటి, అన్ని కూడా జ్ఞాపకం. నేను చెప్తున్నా, నేను ఇలాంటి కూడా జ్ఞాపకూడదు. శ్లోకాల పద్య రాస్తుంటా కానీ మళ్ళీ నాకు జ్ఞాపకం ఉండదు. అంతే, రాయడం అయిపోతుంది. అల్జీమర్స్ బిగిన్ అయ్యిందండి. అల్జీమర్స్ ఇప్పుడు బిగిన్ అయినట్టు సూచనలు కనబడుతున్నాయి నాకు, కొంచెం జ్ఞాపకశక్తి తగ్గినట్టు. అది అజీవర్ ఏదో అనుకుంటారు, కొద్దిగా సహజం, కుర్రాళ్ళకే లేదు ఇప్పుడు. అల్జీమర్స్ ని అధిగమించే అతి గొప్ప ఔషధం ఇదండి, ఉపాయం, ఈ అవధానం. అధిగమించే గొప్ప ఉపాయం అవధానం అండి. వారిని ఎప్పుడు మెడిటేషన్ చేస్తే కొంత నిమగ్నమై ఉండే వాళ్ళకి అల్జీమర్స్ వచ్చే అవకాశమే లేదు. వాళ్ళకి చాలా చురుగ్గా ఉంటుంది. అందులో ఇప్పుడు రాజేష్ సార్ గారి వాళ్ళకి ఆయన ఎప్పటి విషయాలు గుర్తున్నాయంటే ఇది చాలా చాలా మంచి మంచి విషయం అండి. ఆయనకి అల్జీమర్స్ వచ్చే అవకాశం చాలా లేట్గా, ఒకవేళ వచ్చినా చాలా లేట్గా రావచ్చు, చాలా పోస్ట్పోన్ అవుతుంది కూడా. అవన్నీ కూడా మెదడుకి ఎంత శ్రమిస్తే, ఎంత ట్రైనింగ్ ఇస్తే అంత లాభం అండి మెదడుకి. ఆయన గురించి నేను ఎప్పుడో ఒక అవధానంలో ఆయన గురించి చెప్పా, గణములో దిట్ట, గణితంలో దిట్ట అని. లెక్కలు కూడా గణములు గణితము రెండిట్లో దిట్ట. అన్నింటికంటే ప్రధానం ఏంటంటే ఆయన దగ్గర ఉన్నటువంటిది సింప్లిసిటీగా ఉంటాడు. ఏ విధంగా కూడా అవునండి, ఎగరివి అవును, ఏమంటారు కూడా ఎవరంటే వాళ్ళ చిన్నపిల్లలతో కూడా ఒక ఫ్రెండ్ లాగానే ఉండిపోతాడు. గొప్పవాడనో, పెద్దవాడనో, వయసు పెద్దవాడనో, లేకుంటే ఇంత లెక్చరర్, అది ఏ విధమైనటువంటి లేదు. బాలుడే ఒకరు బాల్యత్వం ఉంది కనుకనే ఆయనకు అన్ని విధ ధారణ శక్తి ఉంది. గ్రహణ ధారణ పటరు బాలహ అని, బాలుడి లక్షణాల్లో ధారణ ఉంటుంది, పటుత్వం ఉంటుంది. కనుక ఆయన బాలుడు ఏదంటే బాల్య లక్షణం ఎక్కువ. సరే చూడండి శ్లోకాన్ని. సమానసీమేరు సఖః పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః
మేనాం మునీనాం అభిమాననీయా మాత్య ఆత్మానురూపం ఆత్మానురూపం వత్రానురూపం ఆత్మానురూపం ఆత్మానురూపం విధినోపయేమే సమానసీం మేరు సఖః పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనాం అభిమాననీయాం ఆత్మానురూపాం విధినోపయేమే. శ్రీదేవి చదువుతారా? చదువు. నమస్తే. అస్మద్గురుభ్యో నమః. సమానసీం మేరు సఖః పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనామపి మాననీయాం ఆత్మానురూపాం విధినోపయేమే. సమానసీం మేరు సఖః పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనామపి మాననీయాం ఆత్మానురూపాం విధినోపయేమే. గంటలో చదవండి. సమానసీం మేరు సఖః పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనామపి మాననీయాం ఆత్మానురూపాం విధినోపయేమే. సమానసీం మేరు సఖః పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనామపి మాననీయాం ఆత్మానురూపాం విధినోపయేమే. వారు చదువుతారా? అయ్యా నమస్కారాలు. సమానసీం మేరు సఖః పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనామపి మాననీయాం ఆత్మానురూపాం విధినోపయేమే. సమానసీం మేరు సఖః పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనామపి మాననీయాం ఆత్మానురూపాం విధినోపయేమే. పదవిభాగం. సహ మానసీం, ఇక్కడ ఉన్నటువంటి అనుస్వారం మకారంగా మారుతుంది. దాన్ని విడిగా చెప్పుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్న సూత్రం ప్రకారంగా. మేరు సఖః పితॄణాం, ఇక్కడ ఉన్నటువంటి బిందు అనుస్వారం కూడా మకారంగా పితॄణాం షష్ఠీ విభక్తిలో చెప్పుకుంటాం. కన్యాం, ఇక్కడ కూడా కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనాం అపి మాననీయాం ఆత్మానురూపాం విధినా ఉపయేమే. ఇది పద విభాగం. శైలజ గారు చెప్తారా? సమానసీం మేరు సఖః పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనామపి మాననీయాం ఆత్మానురూపాం విధినోపయేమే. సమానసీం మేరు సఖః పితॄణాం కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః మేనాం మునీనామపి మాననీయాం ఆత్మానురూపాం విధినోపయేమే. బతులు చెప్పాలి. చెప్పమంటారు గురుగారు? చెప్పండి. సహ తౌతే దకారాంత పుల్లింగ తచ్చబ్ద ప్రమేకవచనంత. మానసీం మానసీం మానస్యౌ మానసీః ఈకారాంత స్త్రీలింగ మానసీ శబ్ద ద్వితీయకవచనాంతః. మేరు సఖః మేరు సఖః మేరు సఖౌ మేరు సఖాః అకారాంత పుల్లింగ మేరు సఖ శబ్ద ప్రథమైకవచనాంతః. పితॄణాం పితః పిత్రో పితॄణాం రుకారాంత పుల్లింగ పితృశబ్ద షష్ఠీ విభక్తి బహువచనం. కన్యాం కన్యాం
कन्ये कन्याः आकारान्त स्त्रीलिङ्गः कन्याशब्दः द्वितीयैकवचनान्तः कुलस्य कुलयोः कुलानाम् अकारान्त नपुंसकलिङ्गः कुलशब्दः षष्ठी विभक्ति एकवचने स्थितये स्थितिभ्यां स्थितिभ्यः इकारान्त स्त्रीलिङ्गः स्थितिशब्दः चतुर्थी विभक्ति एकवचनं स्थितिज्ञः स्थितज्ञौ स्थितज्ञाः अकारान्त पुल्लिङ्गः स्थितज्ञ शब्दः प्रथमैकवचनान्तः मेनां मेने मेनाः आकारान्त स्त्रीलिङ्गः मेना शब्दः द्वितीयैकवचनान्तः मुनीनां मुनेः मुन्योः मुनीनाम् इकारान्त पुल्लिङ्गः मुनिशब्दः षष्ठी बहुवचनम् अपि अव्ययम् माननीयाः आकारान्त पुल्लिङ्गः माननीया शब्दः स्त्रीलिङ्ग स्त्रीलिङ्गः माननीया शब्दः आकारान्त स्त्रीलिङ्गः माननीया द्वितीयैकवचनान्तः आत्मानुरूपां रूपां रूपे रूपाः आकारान्त स्त्रीलिङ्गः आत्मानुरूपा शब्दः द्वितीयैकवचनान्तः विधिना विधिभ्यां विदितिः इकारान्त पुल्लिङ्गः विधि शब्दः तृतीयैकवचनान्तः उपयेमे क्रियापदं उपयेमाते उपयेमिदे अनिट् ఇది ధాతు అది ప్రకరణం అన్నది కదా ఇది ప్రథమ పురుష ఏకవచనం ప్రథమ పురుష ఏకవచనం ఉపయేయే ఉపయేమాతే ఉపయే ఆత్మనేపది అంతే కదా కేవలం ఉపయేమి ఏమి యమ అంటే యమధాతు నియమం నియమతి నియమాన్ని కూడా నియమం యమము లేదా యమతి మామూలుగా అయితే పరస్మైపది ఉపభూసకుల చేత ఇది ఆత్మవిపది అది రెండు రూపాలుగా కూడా ఉన్నట్టు ఉపయేమి ఉపయేమాతి ఉపయేమి ఉపయేమిది ఉపయేమి అంటే వివాహం చేసుకుంటుంది అన్నట్టు పరిణయమాడేను అనే అర్థంలో ఉపసర్గ ద్వారా అంటే పరిణయమాడేను అన్నప్పుడు ఎవరు ఎవరిని ప్రశ్న ఎవరు సహా అంటే ఉపయోగం సహా కథం పోతా అతడు ఎటువంటి వాడు మేరుసఖః స్థితిజ్ఞః మేరు సఖుడు మేరు పర్వతానికి స్నేహితుడు మేరు పర్వతం కూడా గొప్ప పర్వతం కనుక ఆయన గొప్పైనటువంటి వాడు అర్థం స్థితిజ్ఞుడు స్థితి అంటే పరిస్థితి వాటి అన్నిటి కూడా తెలిసినటువంటి వాడు అని అర్థం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలి అదొక పరిస్థితిని అనేటువంటి వాడు అటువంటి వాడు ఉపయేమే బాగా చేస్తున్నాడు ఎవరిని మేనా సహా మేనా ఉపయేమే మేనాం కథం భూతాం అటువంటి దాని పితॄణాం మానసీం కన్యాం వస్తు ఎవరికి కన్యను పితృణాం కన్యాం కథం భూతాం అంటే మానసి యొక్క మానసికమైనటువంటి పుత్రిక బ్రహ్మదేవుడు వీళ్ళంతా కూడా మనస్సు ద్వారానే వాళ్ళకు జన్మనిచ్చారు భారతం వాడు మహర్షులందరూ కూడా మన మనస్సు నుంచి పుట్టినారు అని చెప్పుకుంటారు అట్లానే పితృదేవతలు పితృగణాలు ఉన్నాయి పితృగణాలు యొక్క కూతురుగా మేనాదేవి చెప్పబడుతుంది మనకు దీంట్లో కూడా శివపురాణాలు కానీ తర్వాత శివపురాణం తర్వాత పూర్వపురాణాలు కూడా ఇట్లా చాలా చోట్ల వస్తుంది అంటే ఆమె వాళ్ళను పితృదేవత ప్రత్యేకంగా అడిగి నా కూతురు కావాలి అని అడిగితే అప్పుడు వాళ్ళ కూతురుని ఈయన కొరకు ఎందుకొరకు అంటే భవిష్యత్తులో కుమారస్వామి పుట్టడానికి కారణం అది దాంట్లో వాటి ఏం చెప్పారంటే
అప్పటికి హిమవంతుడి పెళ్లి కాని సమయంలో కూడా హిమవంతుడు కాదు, మెయిన్ పుట్టని పూర్వంలోనే తారకాసురుడు కథ జరిగింది. తారకాసురుడికి సంహారం జరిగింది. అప్పటికే సతీదేవి యొక్క అది అగ్ని ప్రవేశం జరగడం అయింది. ఆ సమయంలో తారకుడు శివుడి కుమారుడినితోనే సమర్పింపబడదు అన్నాడు. అన్నప్పుడు శివుడికి మళ్ళీగా అంతే ఆ విధంగా పత్తి కావాలి అంటే అంత గొప్ప సమర్థులైన అంటే హిమాంధ్రుడు వెళ్ళి ముందు హిమాంధ్రుడు వెళ్ళి దేవతవి అడుగుతారు అనమాట. దాంట్లో అడిగి అప్పుడు దేవతలందరూ అడిగే ప్రకారం హిమవంతుడు వెళ్ళి పితృదేవత అడిగి పితృదేవతలు వాడు మానసికమైనటువంటి కూతురు కానీ ఈయనకి ఇచ్చినట్టుగా పూర్వపురాణం దాంట్లో వస్తుంది. కనుక మానసీం ఎవరికి పితృణాం మానసీం కన్యాం అటువంటి ఆమె మేనాం. ఇంకా ఎట్లాంటిది ఆమె మాననీయం గౌరవింపదగేటువంటి ఎవరికి మునీనామపి మనుషులు కూడా గౌరవించేటువంటిది గొప్పనైనటువంటి తత్వం గలది అని అర్థం. మనకు దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే మనకు తర్వాత కథలో కూడా ఉమేతి మాత్ర ప్రసిద్ధ నిషిద్ధ కనుక ఉమా అని పేరు వచ్చింది అని వస్తుంది. అంటే పార్వతీదేవి ఏమో పర్వతం కూతురు అర్థం. ఆ పేరేమిటి ఉమా. ఉమా పేరు ఎందుకు వచ్చింది అంటే భవిష్యత్తులో తపస్సుకు వెళ్తా అంటే మా వద్దు అని అన్నమాట. తపస్సుకు వద్దు అని, ఎందుకంటే తల్లి కదా, తల్లి యొక్క హృదయం కూతురు కష్టపడుతుంటే ఆమె చూడలేక అనేటువంటి ఒక్క శ్లోకాన్ని ఆధారంగా చేసుకున్న తర్వాత పురాణాలలో కొన్నిట్లలో మేనకాదేవి శివుడి ద్వేషించింది అనే విధంగా శివద్వేష అని చెప్పడం అదంతా కూడా దాంట్లో జరిగింది. ఇక్కడ మనకి ఎక్కడ ఈ కుమారస్వామి అటువంటిది ఏం లేదు, కేవలం వద్దు అని మాత్రమే అంటే తర్వాత ఆయన సమర్థిస్తాడు చేస్తాడు. ఇంకా ఆమె ఒక గొప్పనైనటువంటి సంస్కారి, అందువరకే మహర్షులు గౌరవించారు అని. మహర్షుల్ని గౌరవించబడ్డది అంటే అర్థం ఆమె వ్యతిరేకించి శివుని ద్వేషించేది కాదు. ఇది అర్థంగా మనం భవిష్యత్తు కూడా ఊహించుకోవాలి. అటువంటి ఆమెను ఆత్మానురూపం. ఇంకా ఎట్లాంటిదంటే తనకు అనుకూలవతి, అంటే భార్యాభర్తలు అనుకూలురై ఉంటేనే ఆ కాపురం చక్కగా నిలబడుతుంది. అందుకనే ఒక వరుడు తనకు అనుకూలమైన పెళ్లి కూతుర్ని చూస్తుంటాడు. అట్లని వాళ్ళు చూస్తారు, మిగతా వాళ్ళు వేరే రకంగా చూస్తారు. కానీ అందరూ ఇటువంటి కావాలని ఇప్పటికి కూడా ఇంజనీర్లో డాక్టర్లో ఇంకెవరినో చేసుకోవడం ఆత్మానురూపాన్ని తనకు అనుకూలవతి అయినటువంటి భార్యను అని అటువంటి ఆమెను విధిపూర్వకంగా ఎందుకొరకు కారణం ఏమిటి అంటే స్థితి కొరకు. దేనికి పులస్య స్థితయే వంశము అభివృద్ధి కావడానికి కొరకు, తన వృద్ధి యొక్క స్థితి కొరకు అని కారణం. అందుకని మేనక కూడా ఈ పేరు కానీ ప్రత్యేక మేనక కూతురు కొడుకు కనుకనే మైనాకుడు పర్వతం వస్తుంది చెప్పుకుంటారు రామాయణంలో. మైనాకుడు అనే పర్వతం మళ్ళా ఇతడు కూడా. అంటే ఈ పర్వతం మళ్ళా పుట్టినటువంటి వాడు మేనక కనుక కులస్థితి అంటే మేనకుడు అనే అర్థం కూడా మనకు పర్వతం పుట్టపుండి అనేటువంటి అర్థం కూడా మనకు వచ్చేటువంటి అటువంటి ఒక కన్యను ఆయన ఉపయోగమే అని ఇది దీంట్లో ఉన్నటువంటి సారాంశం. మైనాకుడు అతడే కదండి సుందరకాండలో ఆంజనేయ స్వామి లంఘనం చేస్తుంటే విశ్రాంతి తీసుకోమంటాడు. ఆ మైనాకుడే అక్కడ ఉంటాడు. అవును. అంటే నాకు దీంట్లో ఒక్క చోట మాత్రమే వస్తుంది మైనాకుడు విషయం. కథ రాదు కానీ మైనాకుడికి సోదరి అని ఏదో ఒక చోట వస్తుంది. ఈ కుమార సంపాద వస్తుంది, ఇక్కడనే ఉన్నది. భోగ్యం అని 20 శ్లోకంలో ఉన్నది. మైనాక వంశో నిధి ఆయన కూతురుగా మైనాకుడు అనేటువంటి ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తాను. ఎందుకంటే ఒకటేంటంటే ఒక వరుడు పెళ్లి చేసుకోవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఇట్లాంటి అమ్మాయిని చేసుకుంటే మంచిది అది వంశాభివృద్ధి కొరకు. ఏ విధమైనటువంటి జండల కన్యా మరైతే రూపం మాతావిత్తం పితాశ్రితం బాంధవ క్రమిచ్చింది ఇష్టాన్ని ఉదరే జనా అని ఒకటి చెప్తుంటారు. కన్య ఏం చేస్తుంది అంటే పెళ్లి చూపులో
పిల్లవాడు అందంగా ఉన్నాడు అని మాత్రమే చూస్తుంది, ఆమెకి ఏం తెలియదు. ఎందుకంటే ఆమె అందరూ చూస్తారు, పిల్లవాడు నచ్చాడు నచ్చాక సర్వమంటాడు, పంపు చేస్తారు. కానీ తల్లి ఏం చూస్తుందంటే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు ఎంత ఉందని చూస్తారు. తండ్రి ఏం చూస్తారంటే స్థితి ఏమిటి అసలు, వాడి ఎటువంటి అల్లుని గురించి రేపు తెల్లారి మీ అల్లుడు ఎవరు అంటే ఏం పని చేస్తాడో చెప్పాలి. ఆయనకి ఇంత కోటీశ్వరుడు చెప్పుకుంటే సంతృప్తి కాదు. వాడు ఏదో కలెక్టర్ ఏదో ప్రధాన వాడు ప్రధాన ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పుకోవడం గొప్పతనం. ఏదైనా జనరల్ మిగతా బంధువులు ఏం చేస్తారు, చక్కగా పెళ్లి చేశారు, ఏదో ఎంత ఘనంగా చేశారు, ఎన్ని రకాల పెట్టి పదార్థం ఎన్ని రకాల స్వీట్ చేశారు, అవన్నీ వాళ్ళు చూస్తున్నారు. కానీ వరుడు ఏం చూస్తుంటాడు, వరుడు చూడాల్సినటువంటి అనేకమైన నియమాలు, ముఖ్యంగా భావమరిది ఉండాలని ఒకటి ఉన్నది. భావమరిది ఉన్నటువంటి వాడు చూడమన్నారు. దాంతో ఆడపిల్లలు మాత్రమే ఉన్నటువంటి వాళ్ళ కోపం వస్తుంది. అట్లా ఎందుకంటే శాస్త్రం ఆ విధంగా చెప్పింది. కారణం ఏంటి అంటే ఆ తర్వాత వార్ధక్యంలో వాడు చూసుకోవడానికి కొరకు వాడు అక్కడ ఉంటాడు. వాడు వచ్చి వీడింటి మీద పడితే ఇటు వీడి పిల్లవాడికి అటు ఈ అత్త మామలు వస్తారు, ఇటు తల్లిదండ్రులు చూసుకోవాలి, వీళ్ళు వచ్చి ఇంట్లో కూర్చుంటే కూడా క్లాసెస్ అవుతాయి. ఇంటిలో అనవసరంగా వేరే వాడితే క్లాసెస్ వస్తాయి. ఎవరు భరించాలి అనేటువంటివి ఉంటాయి. కనుక బావమరిది రావడం అందుకొరగానే ఇక్కడ ఆ పదం చెప్పాడు. అది అంటే నాకు ఇదంతా కూడా జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు. మరి తర్వాత ఏంటంటే నా ఇంటర్వ్యూలో అంటే ముందు మా నాన్నగారు ఈ విషయం చెప్పారు. అంటే ఈ కుమార సంబంధ ప్రస్తావన వచ్చింది, మేనక ప్రస్తావన. అక్కడ నిజానికి మైనాకుడు యొక్క వృత్తాంతం అవసరం లేదు, కానీ కేవలం అటువంటి కానీ చెప్పింది. ఎందుకొరకు అంటే శివుడు పెళ్లి చేసుకోవడానికి ఈ నియమాలు కూడా ఉన్నట్టుగా చూసినట్టే కానీ అని చెప్పాడు. అది నాకు ఇంటర్వ్యూలో అడిగారు గమ్మత్తుగా. అంటే ఆ విషయం గుర్తుకు వచ్చి నేను ఆ విషయం చెప్పాను. వాళ్ళు ఎందుకు అడిగారు మొత్తానికి అడిగాడు. అప్పుడు రామరాజు గారు, బి రామరాజు గారు వాళ్ళు వచ్చారు. అలాగే ఇక్కడ మీనాదేవిని అటువంటి గొప్పదైనటువంటి మహర్షుల చేత గౌరవింపబడేటువంటిది. అటు వంశం కూడా ఒక పితృదేవత వంశం, పితృగణం వంశానికి అయినటువంటి మానసికమైనటువంటి కూతురిని తనకు అనుకూలవుతుంది. మళ్ళీ లక్షణ గుణం కూడా అనుకూలమైన లక్షణాలు ఉన్నటువంటి వెళ్ళి చేసాడు అనేటువంటి విధిపూర్వకంగా. ఏదో విధిపూర్వకంగా అంటే ఏమిటి కాదు, స్వయంగా దాంట్లో తీసుకొని ఏదో పెళ్లి దుష్యంతుడు వాళ్ళ పెళ్లి తీసుకొని వెళ్ళిపోవడం అట్లా ఎక్కడో తీసుకోవడమే కాకుండా విధిపూర్వకంగానే అది దీంట్లో మనకు ఒకసారి మేనక అంటే ఎవరు సార్ మరి? మేనక ప్రత్యేక విషయం కాదు. ఆ మేనక వేరు, ఆ అప్సరస గణంలో మేనక వేరు, ఈ మేనక వేరు. మేనక అనే రెండు కానేటువంటి బాల బాలిక, బాలక బాలకుడు, బాలుడు బాలకుడు లాగా అనేటువంటి ప్రత్యేక మేనక అనే ప్రత్యేకంగా ఉన్నాయి. ఇద్దరు ఈ మేనక వేరు, ఆ మేనక వేరు అంట వేరు అంతే. ఈమె వీళ్ళ చేత కూడా ఈమె ఒక నాట్యగతి కాదు, కేవలం హేమంతుడి భార్య, గృహిణి మాత్రమే. ఎందుకంటే ఈ తర్వాత మళ్ళీ మనకు పంచవతర్గత ఎక్కడ కూడా వస్తుంది. వాడు శివునికి వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు సప్తర్షులు వచ్చి ఉన్నప్పుడు ఆ సప్తర్షులు అడిగినప్పుడు మేనకు హిమవంతుడు కూర్చొని తన భార్య చూస్తుంటాడు, అది భార్య యొక్క అభిప్రాయాన్ని అడుగుతుంటాడని అక్కడ ఒక పదం ఉంది. ఏమిటి అంటే కన్యార్థిన కుటుంబిన అనే ఉండేస్తారు. అంటే గృహిణీ నేత్రులు అంటే కన్య యొక్క అభిప్రాయం విషయంలో గృహిణి యొక్క అభిప్రాయం అంటే గృహిణి తెలుస్తుంది కదా, కనుక ఆమెను అడిగా అంటే ఆమె కూతురు యొక్క అభిప్రాయం కనుక్కున్నట్లే. కానీ గృహిణి కన్యా అనే పితర ఏదో ఉంది అంటే ఎక్కడ గృహిణీ నేత్రులుగా ఉంటారని. ఆమె గృహిణి ఆమె అభిప్రాయాన్ని కనుక్కుంటాడు. అంటే ఒకరు ఏంటంటే కేవలం వాళ్ళు అడిగారు కానీ తండ్రిగా తను మగవాడు కనుక అదైనా సరైన మాట చెప్పలేదు. వెంబడి నేను అడుగుతానే తన భార్యను చూశాడు, అభిప్రాయం అంటే అక్కడ అడగడం కాదు, సరే ఏమిటి అని పరస్పరం కళ్ళతోనే సంజ్ఞల ద్వారానే చూస్తే ఆమె అంగీకరించినట్టుగా. ఎందుకొరకు అంటే ఆమె కూడా తన కూతురు యొక్క అభిప్రాయం తెలుసుకున్నది కాదు, ఆమె యొక్క కనుక దాని ప్రకారంగా తాను తన కూతురు యొక్క అభిప్రాయాన్ని తన భార్య యొక్క
సంజ్ఞ ద్వారా గుర్తించి ఆయన వెంబడే చెప్పాడు అనమాట అక్కడ దాంట్లో వస్తుంది కథ ద్వారా ఇట్లా అంటే ఆమె గృహిణి అనే ఒక పదం, రెండోది ఆమె మంచి స్వభావం అంటే అప్పుడే అంగీకరించింది ఆమె. ఒకటి విషయం ఏంటంటే మనకు మిగతా పురాణాలు ఎక్కడెక్కడ ఆమె దేశించినట్టు ఎక్కడ వస్తవచ్చు. తర్వాత సీరియల్ కూడా శివుని శివకళ్యాణ సీరియల్ కూడా దాంట్లో విపరీతమైన ద్వేషంతో ఆమె ఉండటం, కానీ దీంట్లో ఎక్కడా కూడా దేశం కనబడలేదు. కేవలం ముందు మాత్రం తపస్సు పద్ధతి ఉంటుంది, కానీ కన్య వివాహ విషయంలో మాత్రం అనంగీకారం లేదు అక్కడ ఎక్కడ కనబడదు. ఏంటో సంధులు రాజా గారు చెప్తారా? ఇక్కడ విధినా ఉపయేమే విధినోపయేమే గుణసంధి. ఇక్కడ ఆత్మ అనురూపం ఆత్మానురూపం సవర్ణ దీర్ఘ సంధి అది. అంతే అంతే రెండే కనబడుతున్నాయి. సహ మానసీం సహ ప్లస్ మానసి అది విసర్గలోపసంధి. విసర్గలోపసంధి. అయ్యా నమస్కారాలు. ఇందులో నాకు చాలా సందేహాలు ఉన్నాయి, పెద్దలు మీరు తీర్చాల్సినవి. ఎందుకంటే సందేహాలు కాదు, మీరు చెప్పవలసిన విషయాలు కూడా అవి నాకు మృదు ప్రశ్న వేసి మామూలు మాకు ప్రశ్నలు ఎరిగించిన తర్వాత మీరు చెప్తారు. అంటే ఒకసారి నేను ఈ శ్లోకాన్ని చదువుతాను, చదివిన తర్వాత నాకు ఇందులో వచ్చినటువంటి సందేహాలు మీకు కూడా వస్తాయని నా ఉద్దేశం. సమానసీం మేరు సఖ, మధ్యలో ఈ మేరు ఎందుకు వచ్చాడు ఇక్కడ మనకు సందేహం రావాలి. మేరు యొక్క స్నేహితుడు వరుణి గొప్పతనం కూడా ఇక్కడ చూపించాల్సి ఉన్నది. అయ్యా మేరు సకుడు అంటే వరుడు యొక్క గొప్పతనం అదే, తనకు తనగా పేరు అంటే బంగారం కదా, బంగారు స్థితికారుడైనటువంటి వాడు తన దగ్గర ఉన్నాడు అర్థం. అది ఇప్పుడు ఈయన విషయానికి వచ్చేటప్పటికేమో మేరు సఖ అని చెప్పడం జరిగింది. ఇది కొద్దిగా వివరించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పని. తర్వాత పితృణాం కన్యాం, పితృగణముల యొక్క కూతురు. ఈ పితృగణాలు ఎందుకు? దేవగణాలు చాలా ఉన్నాయి, గంధర్వగణాలు ఉన్నాయి, పితృగణాలు పితృగణం ఒక గణం. ఎందుకంటే మనం చెప్పుకుంటాం కదా, ఇప్పుడు మా తాత ఎక్కడున్నాడు, మా తాతకు మనం తద్దినం పెట్టాల్సిన అవసరం ఉందా? తండ్రికి తద్దినం పెట్టాల్సిన, వాళ్ళు ఎప్పుడో ఇంకో పుణ్య ప్రకారంగా ఏదో జన్మలోకి వెళ్ళిపోయి ఉంటారు కదా, మరి ఇప్పుడు ఇది ఎవరికి వెళుతుంది? ఇలాంటి సందేహాలు చాలా వస్తుంటాయి మనకు. ఇవి ఎవరికి వెళతాయి? వాళ్ళు ఇంకా లేరు కదా, వాళ్ళంటూ ఏదో జన్మకి వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళ పుణ్యం కొద్దో పాపం కొద్దో. మరి ఎవరికి వెళతాయి? పితృగణాలు యొక్క అనుమతి లేకుండా ఏ దేవుడు కూడా అనుగ్రహించడు. ఇక్కడ పితృగణం అనేటటువంటిది ఒకటి ఉంది. వాళ్ళ యొక్క అనుజ్ఞతోటే వాళ్ళను మనం తృప్తిపరచవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏ కార్యం చేసినా, ముఖ్యంగా వివాహం చేసేప్పుడు కూడా నాంది అని పెడతాం. నాంది అని ఒక ఆబ్దీకం పెడతాం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే పితృగణాలను తృప్తిపరచకుండా మనం వివాహం కూడా చేయడానికి వీల్లేదు. కాబట్టి వివాహానికి ఆదిగా తీసుకున్నటువంటిది పితృగణం. కాబట్టి ఈమె పితృగణాలకు సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే శివ కళ్యాణంలో మనం ప్రధానంగా కళ్యాణం యొక్క లక్షణాలన్నీ చెప్పుకుంటాం. కళ్యాణం యొక్క లక్షణాలలో మొట్టమొదటిది ఏంటంటే పితృగణాలను సేవించవలే. అందుకోసం ఆమె పుత్రిక అయినటువంటి మేనాదేవి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి ఆమె ఎవరి కూతురో చెప్పాల్సి వచ్చింది. అది పితృగణాం కన్యాం. కులస్య స్థితయే స్థితిజ్ఞ. కుల పర్వతాలు అని ఉంటాయి కొన్ని. ఈ కుల అనగానే మనం కుల పర్వతాలు గుర్తుకు రావాలి. మేరు పర్వతం కూడా కుల పర్వతమే. అలాంటి మేరు పర్వతము యొక్క హిమాలయ పర్వతాలకు సంబంధించినటువంటి వాడు వరుణుడు. వరుడు. వధువేమో పితృణాం కన్యాం, పితృగణాలకు సంబంధించినటువంటి వ్యక్తి.
వీళ్ళిద్దరికి మొదటి వివాహం జరిగితే తప్ప శివుడి కళ్యాణానికి దారి కాదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పుత్రుడు మైనాకుడిగా చెప్పుకుంటాం మనం. మైనాకుడు ఎక్కడున్నాడు? సముద్రంలో ఉన్నాడు. సముద్రంలో ఎందుకున్నాడు? దానికి ఒక కథ. సముద్రం తర్వాత ముందు ఉండే అది అది ఎందుకు వచ్చింది అంటే ఇంద్రుడు వీళ్ళ యొక్క ఎదుగుదలను ఆపేస్తాడు. నేను ఒక సైన్స్ రూపం ఇందులో సైన్స్ సూత్రం ఒకటి చెప్పదలుచుకున్నాను. పర్వతాలన్నింటినీ వాటి రెక్కలు కట్ చేస్తాడు, ఏవి పెరగకుండా చేస్తాడు. అప్పుడు తప్పించుకొని ఆయన సముద్రంలోకి వెళతాడు. ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి విషయం ఏమిటంటే భూమి మీద ఉన్న పర్వతాల కంటే సముద్రంలో ఉన్న పర్వతాలు ఎత్తైనవి. ఇది ఒక రూల్. అవునండి. ఎందుకంటే వాటికి అవరోధం లేదు, వాటి పెరుగుదలకు అవరోధం లేదు. కానీ ఇక్కడ పర్వతాలకు అవరోధం ఉంది పెరుగుదలకు. కాబట్టి భూమి మీద పెరిగేటటువంటి పర్వతాల కంటే సముద్రంలో పర్వతాలే చాలా ఎత్తైనటువంటివి, అంటే లోతైనటువంటివి అని చెప్పడం జరుగుతుంది. అది అందుకోసం నేను మైనాకుడి ప్రసక్తి తీసుకొస్తున్నాను, అదేం లేదు. ఆ తర్వాత స్థితయే స్థితిజ్ఞ. ఇక్కడ స్థితి అంటే మర్యాద అనే అర్థం మాత్రం ఇవ్వడం జరిగింది. మరొకటి ఏమిటంటే ఇప్పుడు ఈ రెండు కూడా పర్వతానికి సంబంధించినటువంటివే. స్టేటస్ అనేది స్థితి, ఒక స్థితి, స్థితికి సంబంధించిన జ్ఞానం, స్టేటస్కి సంబంధించినటువంటి జ్ఞానం అది కలిగినటువంటి వాడు ఈతను. తర్వాత మేనానాం, ఈమెకు సంబంధించిన ఏంటంటే ఋషులందరి చేత గౌరవింపబడినటువంటిది, ఋషులందరి చేత గౌరవింపబడినటువంటిది. తర్వాత ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఆత్మానురూపం, తనతో సమానమైనటువంటిది, అనురూపం కలిగినటువంటిది, తనకు రిఫ్లెక్టివ్గా ఉంది. ఇప్పుడు మన జాతకంలో చూస్తాం, లగ్నాధిపత్యం ఉందా, వాళ్ళిద్దరికి సరిపోయిందా అంటే వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఉందా లేదా, లగ్నాధిపతి మిత్రుడు అవునా కాదా, ఆ మిత్రుడైతే ఓకే ఈ పెళ్లి చేయొచ్చు అంటాం. ఇది ఆత్మానురూపం అనేటటువంటిది. ఆ అనురూపం కావాలి. అనురూపం కాకుండా భార్యాభర్తలకు అయితే ఇక వాళ్ళకు విపరీతమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి అనేటటువంటిది ఇందులో. విధినో ఓపమేయ అంటే శాస్త్ర ప్రకారంగా విధిని అనుసరించి ఏ రకంగా వివాహం జరగవలనో ఆ రకంగా జరిగిందా. గురువు గారు చెప్పినట్టు అది గాంధర్వ వివాహమైనా మరొకటైనా అది కూడా శాస్త్రబద్ధమే. రాక్షస వివాహం కూడా శాస్త్రబద్ధ. వివాహంలో రకాలవి, అన్ని రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ శాస్త్రబద్ధకం కాదు, ధర్మబద్ధకం కావు. కొన్ని అంటే అన్ని అంగీకరించలేదు. ఉందే అని మాత్రమే కేటగిరీ చెప్పింది శాస్త్రం. 8 రకాల వివాహాలు ఉన్నాయని చెప్పింది. దాంట్లో 4 మాత్రమే బ్రాహ్మీ, అవి మొదలైనటువంటి 4 మాత్రమే అది ధర్మాంగీకారమైనటువంటి. మిగతా 4 కాదు. పైశాచికం, రాక్షసత్వం అవన్నీ కావు, అంగీకారం కావు. ఉన్నాయి, చేస్తున్నారని చెప్పి ఉన్నాయి కానీ అవి ధర్మబద్ధంగా శాస్త్రం అంటే ధర్మం అంగీకరించింది కాదు, ధర్మం అంగీకరించినవి. ఇక్కడ శాస్త్రం ప్రకారంగా అతను ఉపయేమే అని చెప్పడం జరిగింది. ఇదండి నాకు ఇందులో కొత్తగా నాకు తెలిసినటువంటి కొత్త 2 పదాలు ఏమిటంటే ఆ మేరుసఖ అనేటటువంటిది ఒకటి, ఈ పితృణాం అనేటటువంటిది ఒకటి. ఈ మేరుసఖ అనే దానికి చాలా వివరణ ఇచ్చాడు ఇందులో, చాలా చక్కగా ఇచ్చాడండి. చాలా అద్భుతమైనటువంటిది. ఇంగ్లీష్లో ది సేక్రెడ్ మౌంటైన్ మేరు అని దాని మేరు గురించి రాశాడు. చాలా అద్భుతమైనటువంటి మ్యాటర్ ఉందండి, చాలా అద్భుతమైనటువంటి మ్యాటర్ ఉంది. ఇది ఇప్పుడు మన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటిది. అక్కడి నుంచి ఆ ఉత్తర ధ్రువం నుండి గంగ మనం హిమాలయాలో దిగిందని అనుకుంటాము, కానీ ఇక్కడ దీని ప్రకారంగా చెప్పింది ఏంటంటే మేరువు దగ్గర దిగినట్టు చెప్తాడు. మేరువు దగ్గర దిగి అక్కడి నుంచి ఎన్ని రకాలుగా అన్ని 4 దిక్కులకు ఎలా వెళ్ళింది, ఈ దిక్కుకు వచ్చింది, దక్షిణ వైపుకి వచ్చినటువంటిది గంగా అని చెప్తాడు. అలాగే తూర్పు వైపుకు, అలాగే పశ్చిమ వైపుకు, అలాగే ఉత్తరం వైపుకు, అన్ని వేరువేరు వైపులకు వేరువేరు రూపాలలో నదులు వెళ్ళాయి అని చెప్తాడు. అంటే మొత్తం 7 గ్రహాల కాంటినెంటల్ మొత్తాన్ని కూడా అన్ని 7 ఖండాలకు సంబంధించినటువంటి మూలము మేరువు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పడంలో చాలా విశేషం ఉంది. దానికి తత్సంబంధమైనటువంటిది, దానికి దక్షిణంగా ఉన్నటువంటి పర్వతమే ఈ హిమాలయము అనేటటువంటిది ఇందులో ఉన్న విషయం. చాలా అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఇది మాత్రం ఇది ఎన్ని వేల యోజనాలు, 84,000 యోజనాల ఎత్తున్నటువంటి పర్వతం ఇది అని, దానికి 16,000 ఆఫ్
which are below the surface of the earth. భూమి కంటే అంత లోతున ఉన్నటువంటిది అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి వివరాలు ఉన్నాయి ఇందులో. అక్కడ ఉన్నటువంటి ప్లాట్స్, ఆ భూముల యొక్క ఆకారాలను కూడా ఏ వైపు ఏ ఆకారాలు ఉన్నాయి, ఏ వర్ణాలు ఉన్నాయి అనేటటువంటిది కూడా చాలా చక్కగా ఇవ్వబడిందండి. ఇది ఒకసారి చూసుకుంటే మంచిది. ఇదండి మేనాదేవికి సంబంధించినటువంటిది. హిమాలయ వర్ణన ఈ దాదాపు ఈ శ్లోకంలో అయిపోయింది. అంటే ఈ శ్లోకంలో లేదు. పెళ్లి చేసిన కథకు వచ్చేసింది. నిన్నటి వరకు కేవలం హిమాలయ వర్ణనలు మాత్రం ఉండేది. ఈ దీంట్లో 18 శ్లోకం, 17 శ్లోకాలు హిమాలయ వర్ణన ఉంది. 18 వచ్చేసరికి కథలకు వచ్చేసింది. హిమవతో వివాహ అన్నాడుగా, ఇక్కడి నుంచి వివాహానికి సంబంధించినటువంటిది రాష్ట్రం. సరే అండి, అందరికి కూడా శుభరాత్రి. ధన్యవాదాలు. గురుగారు మంగళవారం మళ్ళీ గురుగారు వెళ్ళిపోయారుగా. అంతేనండి. సోమవారం కార్తీకం అయిందాక మంగళవారం అన్నమాట. మంగళ బుధ గురు ఏం చేస్తున్నానండి.